బీఆర్ఎస్ నాయకులు ఇక డ్రామాలు ఆపాలన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. జగదీష్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డిలు క్యారెక్టర్ ఆర్టిస్టుల్లా వ్యవహరిస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కృషి చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు చామల. ఇకనైనా రేవంత్ రెడ్డితో కేసీఆర్ ను పోల్చవద్దన్నారు ఎంపీ చామల. క్యారెక్టర్ ఆర్టిస్టుల మాదిరిగా ఈ నల్లగొండ ఎలుగు బంటి జగదీశ్వర్ రెడ్డి గారు, అలాగే పాడే కౌశిక్ రెడ్డి గారు, ఒక ఆయననేమో కేటీఆర్ గారు పులి అని చెప్తున్నారు, టైగర్ అని. ఎవరిని? జగదీశ్వర్ రెడ్డి గారు. నల్గొండ బీఆర్ఎస్ నాయకులను అడగండి, ఆయన టైగరా ఎలుగుబంటి అని. ఎందుకంటే ఎప్పుడు పైకి చూసిన దాఖలాలు కిందికి చూసి నడుతాడు ఎప్పుడు. ఇంకొక ఆయన ఏమో పాడే కౌశిక్ రెడ్డి, నాకు ఓట్లు లేకపోతే నేను పాడ మీద పడుకుంటా అని చెప్పినటువంటి కౌశిక్ రెడ్డి. ఇక ఆయన సూయిసైడల్ స్టార్ అంటారు ఆయన. వీళ్ళిద్దరు కూడా ఈ కేటీఆర్, హరీష్ రావు గారు మాట్లాడిన మాటల్ని వాళ్ళు మధ్యన గ్యాప్ తీసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకు వచ్చి మళ్ళీ దాన్నే ప్రాపగాండా చేసే ప్రయత్నం చేస్తారు. దీంట్లో భాగంగా ఫోన్ ట్యాపింగ్ గురించి ఒక ఆయన ఏమంటాడు, పాడ మీద వండుకున్న ఆయన 16 మంది హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆయనకు తెలుసట బాగా. మొన్ననే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నాకు అన్ని తెలుసు రేవంత్ రెడ్డి గురించి. ఏం తెలుసు రాబోయ్ నీకు రేవంత్ రెడ్డి గురించి? ఏదో 4 మార్కులు మీ దొరవారి దగ్గర సంపాదించుకోనికే సొల్లుబొల్లు మాటలు మాట్లాడి, దరిద్రపు మాటలు మాట్లాడి, ఆ ఇంటికాడ వాళ్ళు వీళ్ళు వచ్చి ధర్నాలు చేస్తే టీవీలో చూసి ఆనందపడి బోర్లో పడుకొని నువ్వు ఏదో పాపులర్ అవుతున్నావు అని దరిద్రపు బతుకుతున్నావు నువ్వు. ఇక ఇప్పుడు ఈ జగదీశ్వర్ రెడ్డి, సోకాళ్ళు ఎలుగుబంటి జగదీశ్వర్ రెడ్డి, ఈయన ఇవాళ పొద్దున మాట్లాడుకుంటా ఫోన్ ట్యాపింగ్ సొంత మంత్రులే చేస్తుంటారు రేవంత్ రెడ్డి. మాకేం నీ మీద వ్యతిరేకత లేదు, మీ మంత్రులే ఫీల్ అవుతారని. మా మంత్రులు ఎవరు ఫీల్ కావట్లేరు. మా మంత్రులందరూ ఐక్యతతోటి ప్రజాపాలన అందించే పరిస్థితిలో ప్రజాపాలన అందించే విధంగా ముందుకు పోతారు. మీరు ఆంధ్ర కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు ఇస్తున్నారు అని చెప్తున్నారు. మీ హయాంలో లక్షల కొద్ది కాంట్రాక్టులు ఇవ్వడమే కాక సన్మానాలు కూడా చేశారు మీరు ఆంధ్ర కాంట్రాక్టర్లకు కొన్ని వేదికల మీద. అవి మర్చిపోయి ఇప్పుడు కేవలం ప్రజలను తప్పుతో పట్టించడానికే మాట్లాడుతారు. ఇక జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు బనకచర్ల విషయం మళ్ళా ఎత్తుతారు. ఈ బనకచర్ల బంక ఆ రోజు మీ నాయకుడు కేసీఆర్ పెట్టిన బంకనే. 3000 వరద జలాలను అందరం వాడుకుందాము, బేసిన్ వద్దు, బేసిజాలు వద్దని చెప్పొచ్చింది మీ నాయకుడే. ఇప్పుడు వచ్చి మీరు సొల్లుబొల్లు కబుర్లు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మా రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారు కితాబ్ ఇచ్చిండ్రా, ఉత్తరం రాసిరా, పక్కకు పెట్టండి. మీలో మాత్రం ఈ 2-3 రోజుల నుంచి నిద్రపోని పరిస్థితి కనపడుతుంది. భారతదేశ వ్యాప్తంగా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నువ్వు గూగుల్లో కొడతావో, ఏఐలో కొడతావో, సామాజిక న్యాయం, బీసీ కులగణనతోటి ఈ రోజు అందరి గుండెలకు, అందరికి నచ్చిన నాయకునిగా ఎదిగిండు రేవంత్ రెడ్డి గారు. ఈవెన్ కేసీఆర్ రేవంత్ రెడ్డితో కంపేర్ చేసినా ఈ రోజు ఏ ప్లాట్ఫామ్ లో కూడా రేవంత్ రెడ్డికి దరిదాపులో లేదు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు కేసీఆర్ గారు కూడా. ఇక కేటీఆర్ అంటోడు తెలియదు. కేటీఆర్ కొడితే కేసీఆర్ నే చూపిస్తారు. ఎందుకంటే కేటీఆర్ అనేటువంటి ఇండివిడువల్ గా ఈ దేశంలో నేషనల్ స్థాయిలో ఏం చేసింది లేదు. ఏమైనా తప్పుడు ప్రచారంలో గోబల్స్ ఎవడు బాగా ప్రచారం చేశారంటే కేటీఆర్ పేరు వచ్చే ప్రయత్నం జరుగుతుంది.